జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని నెల్లుట్ల శ్రీనివాస్ నగర్ కాలనీలో విశ్రాంతి ప్రధాన ఉపాధ్యాయుల రాష్ట్ర నాయకులు నెల్లుట్ల రవీందర్ రావు ఆధ్వర్యంలో టీయూటీఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వరంగల్ నల్గొండ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వాతంత్ర అభ్యర్థి జంగిటి కైలాసం మీడియా సమావేశం నిర్వహించారు. అందుకోసమే ప్రత్యేకంగా ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఇక్కడ పెద్దలు రవీందర్ రావు గారి సారథ్యంలో వారి సహాయ సహకారాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ నేను గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ యూటీఎఫ్ టీయూటీఎఫ్ తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. తెలంగాణ ఉద్యమంలో అని చెప్పుకుంటున్న జేఏసీలు కూడా ఒక్క డిఏ ఇవ్వకపోతే కూడా అడగడం లేదు. స్టిల్ ఇంకా 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అమలు కావాల్సినటువంటి పరిస్థితి ఉండేది, కానీ ఇప్పటికీ కూడా 4 డిఏలు వెంటనే రిలీజ్ చేయించడంలో మీడియాకు నేను తప్పకుండా తెలియజేస్తాను. అలాగే టీఆర్టీఎఫ్ నుండి కూడా నాకు మంచి మిత్రులు ఉన్నారు. నేను ఎవ్వరికి కూడా శత్రువును కాదు. ఒక రకంగా నేను చెప్పుకుంటే అక్షయ శక్తి కాదు, కానీ నేను అజాత శత్రువును. నాకు ఏ సంఘంలో కూడా శత్రువులు లేదు. కాబట్టి ఆ విశ్వాసంతో ప్రథమ ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటు కోరుకుంటాను. కానీ వాళ్ళ సంఘాల సభ్యులు ఉన్నప్పుడు కోరుకోవడం అత్యాశ అవుతుంది. నాకు 2వ ప్రాధాన్యత ఓటు వేసి నా యొక్క విజయానికి కృషి చేయాలని, నాకు సహకరించాలి. విద్యారంగం ప్రక్షాళన కోసము నా యొక్క భావి జీవితాన్ని నేను పూర్తిగా అంకితం చేస్తాను. నాకు ఒక గొప్ప సువర్ణ అవకాశం వచ్చింది. దాంట్లో నాకు అవకాశం కల్పించి కౌన్సిల్ పంపాలని నేను సవినీయంగా మనవి చేస్తూ, నేను తెలంగాణ తల్లికి, తెలంగాణ ఉద్యమానికి నేను ఎప్పుడు తెలంగాణకు నేను రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై టీయూటీఎఫ్, జై 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 జయశంకర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.